ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే అంశము భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ సబ్జెక్టు గురించి భక్తి చేయడం అంటే అర్థం ఏంటి, జ్ఞానం యొక్క అర్థం ఏంటి, ఎలాంటి విషయాల్లో మనకు వైరాగ్యం రావాలి. భక్తి చేయడం అంటే భగవంతుణ్ణి రిక్వెస్ట్ చేయడం, అడగడం. ఆ భక్తిలో కూడా సతో ప్రధాన భక్తి, రజో ప్రధాన భక్తి, తమో ప్రధాన భక్తి కూడా ఉంటుందండి. సతో ప్రధాన భక్తి యొక్క భక్తి అనేది 3వ యుగంలో స్టార్ట్ అయింది. ఆ 3వ యుగం పేరే ద్వాపర యుగము. ద్వాపర అంటే దోపుర, రెండుగా విడిపోవడం. అప్పటి నుండి అవ్యభిచారి భక్తి, సతో ప్రధానమైన భక్తి మనమంతా చేశామన్నమాట. ఒకే భగవంతుణ్ణి పూజించాము. తర్వాత రజో ప్రధాన భక్తి, ఇది కూడా 3వ యుగంలోనే మొదలైంది. దేవాత్మల్ని మనం పూజించాము. తర్వాత తమో ప్రధానత, రాళ్ళకు, రప్పల్లో, చెట్టుకు, గుట్టకు అన్ని రకాల పూజలు చేస్తూ వేడుకోవడం మనం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మన అంతరాత్మకు విషయ వికారాల ప్రభావం పెరుగుతుందో, కామక్రోధ లోభం మోహ అహంకారాలకి వశమైపోతుందో, అనేక కోరికలు ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి అడిగే పద్ధతి కూడా మారిపోయింది. చాలామంది ఈ రోజుల్లో పూజ చేస్తూ ఉంటారు. ఏమంటుంటారంటే, భగవంతుడా నాకు మీరు శాంతిని ఇవ్వండి, కానీ చాలా తొందరగా ఇచ్చేయండి, చాలా తొందరగా ఇచ్చేయండి. కొందరు చెప్పేస్తూ ఉంటారు, నాకు ఏదైనా కానీ ఫాస్ట్ కావాలి, తొందరగా కావాలి అని. వారు టెన్షన్లోకి వస్తూ పక్కవారిని కూడా టెన్షన్ పెడుతూ ఉంటారు. అలా టెన్షన్లో మనం వస్తూ పక్కవారిని కూడా టెన్షన్ని పెడుతూ ఉంటే, అప్పుడు అక్కడ మనం కావాలి అనుకుంది, పొందాలనుకుంది మనం కరెక్ట్గా పొందలేకపోతుంటాం. మనకు కావలసినటువంటి రిటర్న్ కూడా కరెక్ట్గా రాదు. అందుకే ఎప్పుడు కూడా ఆవేశంలోకి రాకండి, క్రోధంలోకి రాకండి. ప్రశాంతంగా మీరు ఉంటూ, టెన్షన్ ఫ్రీ లైఫ్గా మీరుంటూ ఇతరులను కూడా తయారు చేయండి. ఒకసారి ఒక వ్యక్తి, అతను ఆఫీస్లో ఉన్నాడు. తనకి క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆఫీస్లో ఉన్న ఆ వ్యక్తి మ్యాచ్ చూడడానికి లీవ్ పెట్టి మరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. అయితే ఎంత ఇంట్రెస్ట్, ఎంత ఇష్టం అతనికి, క్రికెట్ అంటే ఇష్టం అంటే లీవ్ పెట్టి ఆఫీస్ నుండి సెలవు తీసుకొని వెళ్ళాడు. కానీ అక్కడ ఆడుతున్నటువంటి మన టీం మెంబర్స్, ఆడుతున్నవారు అక్కడ ప్రశాంతంగానే ఆడుతున్నారు. కానీ ఆఫీస్లో లీవ్ పెట్టి మరీ వచ్చిన ఈ వ్యక్తి అక్కడ ఆడుతున్నటువంటి వారికన్నా మ్యాచ్ని చూడడంలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే, ఎంత మగ్నం అయిపోయాడంటే, తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం తింటున్నాడో కూడా మర్చిపోయాడు. టెన్షన్ అనేది ఇతనికి వచ్చింది. ఆడుతున్న మన టీం మాత్రం కూల్గా ఆడుతున్నారు. అయితే ఆ లోపే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లోని వాళ్ళ ఫాదర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ టెన్షన్లో అక్కడ సిగరెట్ తాగుతూ ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ పిల్లోడికి పాల బాటలు పెట్టమని వాళ్ళ వైఫ్ ఇచ్చేసి వెళ్ళింది. మన టీంలో ఉండేటువంటి వారు ప్రశాంతంగా ఆడుతున్నా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి టెన్షన్లోకి వచ్చి పాల బాటలు ఆయన నోట్లో పెట్టుకొని సిగరెట్ అమ్మాయి నోట్లో పెట్టేశాడు. ఇది సరైన లైఫ్ స్టైల్ కాదు. అలా టెన్షన్లోకి మీరు ఎప్పుడూ రాకండి. అందుకే అంటుంటారు, టెన్షన్ ఈక్వల్ టు 10 సన్స్. 10 సన్స్ అంటే ఒక వ్యక్తికి 10 సన్స్ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా శాంతిగా ఉండలేరు అని మనం వింటున్నటువంటి టాక్. అంటే అందరినీ నేనే చూసుకుంటున్నాను, అందరి రెస్పాన్సిబిలిటీ నా చేతిలోనే ఉంది అనేటువంటి అతిగా ఆలోచించేటువంటి వ్యక్తి
ఆవేశంలోకి వస్తూ, క్రోధంలోకి వస్తూ వారు వారి మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు అని చిన్న లాజిక్ని మర్చిపోతూ ఉన్నారు. ఓకే, మీరు అన్నీ చేయండి, అందరిలోతో ఉండండి, కానీ ఆవేశంలో రాకండి. మంచి డిసిప్లిన్ లైఫ్లో మీరు ఉండండి. సో దేవాత్మలో కనపడేటువంటి ఆ దైవీ గుణాలలో ఇది కూడా చాలా గొప్ప గుణము. ఆ గుణం మనకి వచ్చేది మనం ఇప్పటి వరకు వింటున్నటువంటి ఇవన్నీ కూడా ఆచరణలో తీసుకురావాలి అని చెప్పేదే రెండో అంశము. దాన్ని అంటారు జ్ఞానము. జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? మీ వ్యవహార జీవితంలో ఏ విషయంలో కూడా టెన్షన్లో ఉండండి, కానీ టెన్షన్లోకి రాకండి. పలకడంలో, రాయడంలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. టెన్షన్. జ్ఞానం ఈరోజు ఏం నేర్పిస్తుంది? టెన్షన్లోకి రాకండి, కానీ టెన్షన్లో ఉండండి. ఆవేశంలో అసలే రాకండి. అన్నీ చేస్తూ కూడా మీరు ఏం మర్చిపోతున్నారు, ఏం గుర్తుపెట్టుకోవాలి, దాని యొక్క జ్ఞానం కూడా నేర్పించేదే. దాన్నే అంటారు జ్ఞానము. సో జ్ఞానం ప్రతి ఒక్కరికి ప్రతి విషయంది తెలుసుకోవాలి. భక్తి అంటే జ్ఞానము, పరమాత్ముడి యొక్క జ్ఞానము, భోజనం యొక్క జ్ఞానము, చెడు సహవాసంలోతో వచ్చేటువంటి లాభ నష్టాల జ్ఞానము. అందుకే అంటుంటారు చూడండి, నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అన్ని విషయాల్లో నాలెడ్జ్ని మనం తీసుకుంటేనే మనం కంప్లీట్ నాలెడ్జ్ ఫుల్ సోల్గా అవ్వగలుగుతాం. సో మెడిటేషన్ మనం చేసేది, మనం ధారణ చేసేది, పవర్ని తీసుకునేది జ్ఞానసాగరునైనటువంటి పరమాత్మతో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ మనకు నేర్పిస్తున్న జ్ఞానం ఇదేనండి. సరి అయిన సమయంలో, సరి అయిన పద్ధతిలో నేర్చుకున్న మంచి నాలెడ్జ్ని మీరు వాడుకోండి. దాన్ని అంటారు జ్ఞానము. తర్వాత మూడో సబ్జెక్టు వైరాగ్యం. ఎస్పెషల్లీ బ్రహ్మకుమారి సిస్టర్స్ని చూస్తూ, మా సింప్లిసిటీ చూస్తూ కొందరు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మీకు ఎంత చిన్న ఏజ్లో ఎందుకండి వైరాగ్యం వచ్చింది అని. వైరాగ్యం యొక్క అర్థం, యొక్క ట్రస్ట్లో ఉండేటువంటి సిస్టర్స్, మేము ప్రపంచాన్ని ఏమీ వదులుకోలేదండి, మీ అందరిలాగా మేము ప్రపంచంలోనే ఉంటాం. మేము కూడా మా ఆశ్రమంలో అన్ని రకాల పండుగలు కూడా జరుపుకుంటాం. మేము శివరాత్రి కూడా జరుపుకుంటాం, రక్షాబంధనం కూడా జరుపుకుంటాం. ఓకే, అన్ని రకాల పండుగలు మేము జరుపుకొని మేము ఒక ఫ్యామిలీ టైప్లోనే ఉంటామండి. మేము ప్రపంచంతో దూరం ఎవరిమీ లేదు, ఉండలేము కూడా. వైరాగ్యం యొక్క అర్థము అంటు ముట్టనట్టుగా ఉండడం. మేము ఇందులో ఉన్నాము, మీరెవరు మేమెవరు అని దూరంగా ఉండడం కాదండి వైరాగ్యం అంటే. మనకు వైరాగ్యం రావాలి, మన లోపల ఉండేటువంటి చెడుతో వైరాగ్యం రావాలి. మనలో ఉండేటువంటి పెద్ద చెడేది క్రోధం రావడం, ఆవేశం రావడం, అతిగా జలసీలో రావడం, ఈర్ష్య రావడం. దీంతో మనకు రావాలి వైరాగ్యం. వైరాగ్యం యొక్క అర్థం భోజనంని మానుకోవడం, ట్యాబ్లెట్లు వేసుకోవడం మానుకోవడం, పక్కవారితో మాట్లాడడం మానుకోవడం. అది కాదండి వైరాగ్యము. చెడుతో వైరాగ్యం తెచ్చుకోండి. అందుకే అంటుంటారు చూడండి, 2 రకాల వైరాగ్యాలు ఉంటాయి. ఒకటి శ్మశాని వైరాగ్యము అని అంటారు. రెండవ వైరాగ్యము, ఒక మదర్ ఒక పిల్లోని జన్మనివ్వగానే తనకు తెలియని వైరాగ్యం వస్తుంది అంట. అది అల్పకాలికమైన వైరాగ్యం. శ్మశానంకి వెళ్ళేప్పుడు మన టాక్ ఏముంటుందండి? ఏముండి ఏం లాభం, ఏం తీసుకెళ్ళాడండి అని ఎల్లప్పుడూ మనం మాట్లాడుతూ ఉంటాం. వచ్చేప్పుడు ఏం మాట్లాడుతుంటాము? నీకోసం ఏం వాస్తి వదిలిపెట్టి వెళ్ళాడు, ఎవరి కోసం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వదిలిపెట్టి వెళ్ళాడు, ఎవరి కోసం ఎంత బంగారం దాచాడు. ఇది అల్పకాలికమైన వైరాగ్యం. వైరాగ్యం అనేది మనకు లోపటి నుండి రావాలి, అంతరాత్మకు. ఏ ఒక్క ఆకర్షణలో, ఏ ఒక్క అట్రాక్షన్స్ ఆధ్యాత్మిక పరంగా నన్ను భగవంతుని దూరం చేస్తున్నాయో వాటితో మనం తెచ్చుకోవాలి వైరాగ్యం.
అది వద్దు అన్నప్పుడు ఒక సెకండ్లో దాన్ని వదులుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫిజిషియన్ ఉంటాడు, ఒక సర్జను ఉంటాడు కదా. ఒక ఫిజిషియన్ మనకు అడ్వైజ్ ఇస్తాడు, మీ బాడీలో ఈ పార్ట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి సర్జన్ ఏం చెప్తాడు, ఆ పార్ట్ని మీరు కట్ చేయండి. తనకు తెలుసు సర్జన్కి ఆ పార్ట్ కట్ చేయటంతో మీకు నొప్పి అవుతుంది అని. కానీ తను మీకు ఏం అడ్వైజ్ ఇచ్చాడు సర్జన్, ఆ పార్ట్ని మీరు రిమూవ్ చేయండి. చేయకపోతే ఏమవుతుంది, అది పెరిగి పెరిగి మీ శరీరం పూర్తిగా అన్ని అవయవాల్ని డ్యామేజ్ చేస్తుంది. సో వైరాగ్యం అనేది మనం వదులుకుంది, మనకు నష్టం ఏం లేదండి. ఆ చెడును వదులుకున్నందుకు, ఆ చెడును వదిలేసినందుకు, తీసేసినందుకు మీరు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. సో వైరాగ్యం యొక్క అర్థం ఏంటంటే, ఏదైతే నాకు అవసరం లేదో, ఆధ్యాత్మికంగా నేను ఎదగలేకపోతున్నానో, ముందడుగు వేయలేకపోతున్నానో, లాభాల తప్ప నష్టాలే నాలో పెరుగుతున్నాయో, ఆవేశాన్ని నేను పెంచుకుంటున్నానో, వాటితో రావాలి వైరాగ్యం. ఇది జ్ఞానానికి, భక్తికి, వైరాగ్యానికి ఉండేటువంటి డిఫరెన్సెస్. సో భక్తి అంటే అర్థం ఏంటి, భగవంతుని రిక్వెస్ట్ చేయటం, వేడుకోవడం. అతి కోరికలు ఉండేటువంటి వ్యక్తి తన యొక్క భక్తి స్టైల్ని కూడా మార్చేసుకున్నారు. పూర్వకాలం మనసు లోపలనే భగవంతుని వేడుకునేవారంట, హే భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని. ఎప్పుడైతే మనిషి జీవితంలో అతి కోరికలు అయిపోయాయో అప్పుడు వేడుకునేటువంటి పద్ధతి కూడా మారిపోయిందండి. ఈ రోజుల్లో మెల్లిగా వేడుకునేటువంటి పద్ధతి పోయి మన లౌడ్ స్పీకర్ పెట్టి గట్టిగా షౌట్ చేస్తూ అడుగుతూ ఉంటాం, హే ఈశ్వరుడా నాకు ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు ఇది కావాలి, అది కావాలి అని. కానీ ఒక యోగి ఆత్మ జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే, ఒక యోగి ఆత్మ పరమాత్మని ప్రతి ఒక్కటి అడుగుతుంది, భగవంతునికి తనకి ఏం కావాలో కూడా చెప్తుంది. జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే, మెడిటేషన్లో పరమాత్ముడితో సర్వ సంబంధాలు జోడించండి. మీకు ఏం కావాలో భగవంతుని ముందు అర్పించండి. సో మీకు ఏమేం కోరికలు ఉన్నాయో భగవంతునికి మీరు చెప్పేటువంటి బెస్ట్ టైం ఎర్లీ మార్నింగ్. దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నిద్రలేస్తారో, పరమాత్ముడికి సమీపంలో ఉన్నానని అనుభవం చేస్తారు, అంటే ఈశ్వరుడి ముందు వారికి ఉండేటువంటి అనేక రకాల కోరికలను పరమాత్ముడికి అర్పిస్తారు. ఇది మనకు నేర్పిస్తున్నటువంటి జ్ఞానము. వైరాగ్య వృత్తి అంటే అడవిలో ఉండడం, సన్యాసులా మారడం అండి. మీరు సన్యాసులు కాకండి, ఇంట్లోనే ఉండండి, అన్నీ చేయండి, అందరితో ప్రేమగా ఉండండి. ఇది వైరాగ్య వృత్తిలో మనం ఆచరించాల్సినటువంటి విషయం. సో ఆ రకంగా మన నిజ జీవితంలో మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నానా, మీరు చెయ్యండి. మీరు యోగి జ్ఞానంలో ఉన్నారో జ్ఞానం కూడా వినండి, నేర్చుకోండి. మీకు వైరాగ్య వృత్తిలో ఉన్నారా, ఏ విధమైనటువంటి వైరాగ్యంలో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. సో మనం అడిగేటువంటి విధానం, రిక్వెస్ట్ చేసేటువంటి విధానంలో నేను ఎలాంటి చేంజెస్ తెచ్చుకోవాలి అనేదే ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి జ్ఞానం అన్నమాట. సో దానికోసమే బ్రహ్మకుమారిస్ స్పిరిచువల్ యూనివర్సిటీలో మీకు జ్ఞానం పెంచుకునేటువంటి విధానం నేర్పిస్తుంది. ఒక 1 వీక్ క్లాసెస్ మా ఆశ్రమంలో మీకు ప్రతి ఒక్కరికి నేర్పిస్తామన్నమాట. సో ఈ జ్ఞానాన్ని మీరు పెంచుకోవడానికి స్టెప్ బై స్టెప్ చాలా సహజమైన రీతిలో పెంచుకోవచ్చండి. సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ఏ విధంగా రియలైజ్ చేసుకోవచ్చు, స్వయం మీరు ఎవరు, స్వయం యొక్క తండ్రి యొక్క పరిచయం అంటే స్వయం నేను ఎవరిని, ఒక ఆత్మ. నేను ఒక ఆత్మ, అతి ప్రకాశవంతమైనటువంటి మెరుస్తున్నటువంటి ఒక నక్షత్రమును. ఏ విధంగా అయితే
అతి ప్రకాశవంతమైన ఆత్మ ఈ శరీరంలో మెరిసేటువంటి ఒక నక్షత్రము. నా ఆత్మకు తండ్రి ఈశ్వరుడు, పరమాత్ముడు. ఆ ఈశ్వరుడు పరమాత్మ నా ఆత్మకి నిజమైన తండ్రి. ఆ తండ్రి ద్వారా సర్వ సంబంధాలను మీరు సహజమైన రీతిలో జోడించుకోండి. తర్వాత మనమందరము అంటూ ఉంటాం, మనము పై నుండి వచ్చాము, చివరికి పైకే వెళ్ళాలి అని అంటూ ఉంటాం కదా. సో అది పైన అంటే మనం ఉండేటువంటి లోకం పైనే, దాన్ని అంటారు బ్రహ్మాండము, బ్రహ్మలోకము, శాంతిధామము, పరంధామము. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి అతి సూక్ష్మ శక్తి అయిన మన ఆత్మ నిజమైన ఇల్లు. మన ఆత్మ తండ్రైన పరమాత్ముడి యొక్క ఇల్లు కూడా పరంధామమే. ఆ విధంగా మన ఆత్మ మరియు పరమాత్మ ఉండేటువంటి ఇల్లు, ఆ యొక్క లోకం పరంధామమే. మనమంతా కూడా ఆ లోకం నుండే ఈ సృష్టి అనే ఈ నాటక రంగంపై పాత్రను అభినయం చేయడానికి వచ్చిన పాత్రధారులము. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమంతా పాత్రధారులమైన, అందరం నాటకం చేస్తున్న ఈ పాత్రధారులలో కూడా చాలా రకాలు ఉన్నారండి. మనం మన సోల్ వరల్డ్ నుండి ఈ నాటక రంగానికి వచ్చేసి చాలా కాలం అయిపోయి మనము మర్చిపోయాము. మన సొంత ఇల్లుని మర్చిపోయాము, సొంత ధామాన్ని కూడా మర్చిపోయాం. చూడండి, మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆటలాడడానికి బయటకు వెళ్ళిపోతారు. ఆటలాడడానికి బయటకు వెళ్ళిపోయాయి ఆటలు ముందు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉంటారు. ఆడుతున్నంతసేపు భోజనం మర్చిపోతారు, ఐస్ క్రీమ్ మర్చిపోతారు, కుల్ఫీ మర్చిపోతారు, స్నాక్స్ మర్చిపోతారు, ఆటలో మగ్నమై ఆడుతూ ఉంటారు. ఎప్పుడైతే కింద పడతారో అప్పుడు మదర్ గుర్తొస్తుంది. ఈరోజు కింద పడ్డారు ఆటలు. ఇంటికి వెళ్ళగానే వారి మదర్ బ్యాండేజ్ అవన్నీ వేసింది, ఓకే అయిపోయింది. ఒక ట్యాబ్లెట్ వేసింది, ఓకే అయిపోయారు. సో మళ్ళీ ఆ పిల్లోడు ఏం చేస్తాడు, మళ్ళీ అదే గ్రౌండ్కి వెళ్తాడు, అదే పిల్లలతో ఆడతాడు, మళ్ళీ కింద పడుతుంటాడు, లేస్తూ ఉంటాడు. సో అలా మనం కూడా ఈ నాటక రంగంలోకి వచ్చి మన రొటీన్ లైఫ్లో బిజీ అయిపోయాం. ఉదయం లేసాము, ఆఫీస్కి వెళ్ళాం, ఓకే, వంట తయారు చేసుకున్నాం, హడావిడి. అలాంటి పాత్రధారులే ఎక్కువైపోయారు. కొందరు అంటూ ఉంటారు, ఇలాంటి స్పిరిచువాలిటీ గురించి చెప్తే, ఎంత వయసు ఉందండి, చాలా చిన్న ఏజ్లో మేము ఉన్నాము, ఇంకా జీవితం చాలా గొప్పదండి, ఇంకా నేను ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని. అలాంటి వారి కోసం కూడా మా యొక్క ఆశ్రమంలో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. చిన్న వయసు వారికి కూడా మేము క్లాసెస్ టీచ్ చేస్తాము. వారి కోసం కూడా మేము క్యాంప్స్ చేస్తూ ఉంటాం, సమ్మర్ క్యాంప్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. యంగ్స్టర్స్కి కూడా అదొక వింగ్ ఉంది, యువ వింగ్. ఆ యూత్ వింగ్లో మేము స్పెషల్గా అటెన్షన్ ఏమి ఇప్పిస్తామంటే, యువ తలుచుకుంటే యొక్క జీవిత ప్రపంచాన్ని గొప్పగా కూడా మార్చగలుగుతుంది. ఇదే యంగ్స్టర్స్ తలుచుకుంటే స్వర్గం కూడా చేయగలుగుతుంది, నరకంగా కూడా మార్చగలుగుతుంది. అందుకే ఈ యొక్క యువను చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు, వారితో బస్సులు తగలబెట్టిపిస్తూ ఉంటారు, వారితో అన్ని చెడ్డ పనులు కూడా చేయిస్తూ ఉంటారు. అలా వారి యొక్క జీవితాన్ని నష్టం చేసుకోకుండా ఉండడానికి బ్రహ్మకుమారిస్ యూత్ వింగ్ త్రూ చాలా గొప్ప అవేర్నెస్ తీసుకొని వచ్చి జాగృతిని పెంచుతూ ఉంది. తర్వాత వృద్ధుల కోసం కూడా మా ఆశ్రమంలో చాలా మంచి పద్ధతుల్ని మేము అలవాటు చేసుకొని ఆచరిస్తూ ఉన్నాము. మీరు వృద్ధాపాయంలో వచ్చారు అంటే అన్ని రకాలుగా వ్యర్థము అనేటువంటి తప్పు ఆలోచనలో కూడా రాకండి. మీరు రిటైర్ అయింది మీరు ఉద్యోగంతో, కానీ మీ లైఫ్తో మీరు రిటైర్డ్ కాలేదండి. మీరు రీస్టార్ట్ చెయ్యవచ్చు.
మనకి భగవంతుని యొక్క సమీపంలో ఉంటూ, వారి యొక్క స్మృతిలో ఉంటూ, మనం సేవాభావముతో ఎన్నో అడుగులు ముందుకు వెయ్యవచ్చండి. దానికి వృద్ధాపాయంలో ఉన్నా కానీ మనం అందరము చేయవచ్చు. సో ఈ రకంగా ఈరోజు మనం నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటండి? బాల్యంలో ఉన్నాం, మనం యవ్వనంలో ఉన్నాము, వృద్ధాపాయంలో వచ్చినా కానీ ఈ జ్ఞానంని ఆచరిస్తూ మనం అన్ని రకాలుగా మన యొక్క జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు. ఓకే, సో మనం భక్తి చేస్తున్నాము, కానీ మన యొక్క పద్ధతిని మనం మార్చుకుందాం. భగవంతుడితో మనం ప్రేమగా రిక్వెస్ట్ చేయవచ్చు, వారికి ప్రేమగా ఆహ్వానించండి. ఓకే, పద్ధతిని మనం మార్చుకోవచ్చండి. కొందరు అంటుంటారు, కఠోర భక్తి చేస్తేనే భగవంతుడు నన్ను చూస్తూ ప్రసన్నుడవుతాడు, భగవంతుడికి నేను దగ్గరవుతాను అని చెబుతూ ఉంటారు, అంటూ ఉంటారు. అతిగా ఉపవాసాలు ఉంటే భగవంతుడికి నేను నచ్చుతాను, దగ్గరవుతాను అని కొందరు అనుకుంటూ ఉంటారు. మనం భగవంతునికి సమీపంలోకి రావచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలండి. నేను ఉపవాసం ఉన్నాను, భక్తిలాగలే చేస్తాం కదా, ఉపవాసాన్ని ఉన్నామండి అందుకే నేను వీక్ అయిపోయాను, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అందుకే ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భోజనాన్ని కూడా నేను మానేసి ఇంకా నేను సిక్ అయ్యాను. అది కాదండి. ఉపవాసం చేయడము అంటే ఉపవాసము మనసుతో భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఇది భక్తి యొక్క రియల్ మీనింగ్ అన్నమాట. సో జ్ఞానం మనకేం నేర్పిస్తుంది? భగవంతుడితో మీరు అన్ని సంబంధాలు జోడిస్తూ, సర్వ సంబంధాల వారితో అనుభవం చేస్తూ, వయసుతో సంబంధం లేకుండా, మీరు బాల్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వృద్ధాపాయంలో ఉన్నా, వింటున్నటువంటి నాలెడ్జ్ని మీ వ్యవహార జీవితంలో పెంచుకోండి. సో వైరాగ్య వృత్తి కూడా మనందరికీ రావాలి, జ్ఞానం కూడా పెంచుకోవాలి. భక్తి మనం చేస్తున్నాము, మన శరీరాన్ని కాపాడుకోవడం, ఇది వివేకవంతుడి యొక్క లక్షణం అన్నమాట. మీ యొక్క మానసికంగా, శారీరకంగా మీరు ఫిట్నెస్గా ఉన్నప్పుడే, హెల్దీగా ఉన్నప్పుడే మీరు చేసిన భక్తికి నిజమైన రీతిలో లాభాన్ని పొందిన వారవుతాం. సో ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానము, భక్తి, వైరాగ్యంలో ఈ మూడిటి మధ్య ఉన్న డిఫరెన్స్లో ఎన్నో విషయాల్ని మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.